ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. చాలా రోజుల తర్వాత స్మాక్ డౌన్ షో కొంచెం బాగుందన్నమాట. పర్లేదురా ఈ స్మాక్ డౌన్ షోని చూడొచ్చు అనిపించింది చాలా మంది ఫ్యాన్స్‌కి. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ అంతే కాకుండా చాలా అంటే చాలా షాకింగ్ రూమర్స్, అప్డేట్స్ వచ్చినాయి. సో, ఆ అప్డేట్స్, రూమర్స్ గురించి మాట్లాడి స్మాక్ డౌన్ గురించి మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా మనం లాన్స్ అనోవాయ్ గురించి మాట్లాడేద్దాం. 1 ఇయర్‌గా ఒక సంవత్సరం పాటుగా మన లాన్స్ అనోవాయ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అని టాక్ అయితే ఉండింది. ఎందుకంటే తను డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసినాడు. తను అఫీషియల్‌గా ఎన్ఎక్స్‌టీలో యాడ్ అవుతాడని మనకి తెలిసినా మెల్లమెల్లగా మెయిన్ రోస్టర్‌లో వచ్చి మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతాడని ఇలాంటి ఒక టాక్ అయితే ఉంది. చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి మన లాన్స్ అనోవాయ్‌ని డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసేసింది. సో, ఇప్పుడు లాన్స్ అనోవాయ్‌ని రిలీజ్ చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దీన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసినారు మన లాన్స్ అనోవాయే. సో, నేను డబ్ల్యూడబ్ల్యూ నుండి రిలీజ్ అయిపోయానని క్లియర్‌గా లాన్స్ అనోవాయే చెప్పినారు సోషల్ మీడియాలో. సో, ఒక సంవత్సరం పాటుగా లాన్స్ అనోవాయ్ వస్తాడు అని చాలా టాక్ అయితే ఉండింది. బట్ అనుకోకుండా రిలీజ్ అయిపోయినారు. తనకైతే ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా మనకి అప్డేట్ వచ్చింది. అందుకోసమే తను డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు అన్న అప్డేట్ అయితే వచ్చుండే. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి రిలీజ్ అయిపోయినారు. సంవత్సరం దాటిపోయింది తను సైన్ చేసి. బట్ డబ్ల్యూడబ్ల్యూలో రాకముందే తను డబ్ల్యూడబ్ల్యూ నుండి రిలీజ్ అయిపోవడం జరిగిందన్నమాట. ఇది కొంచెం సాడ్ న్యూస్ అని చెప్పాలి బ్లడ్ లైన్ ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే తను ఈ బ్లడ్ లైన్ ఫ్యామిలీలో, ఈ బ్లడ్ లైన్ ఫ్యూడ్‌లో ఇన్వాల్వ్ అవుతాడని చాలా హోప్స్ పెట్టుకున్నారు. మేబీ ఇది డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా గేమ్ ఆడుతుందా? సో, ఇలా చాలా సార్లు జరిగింది కదా రీసెంట్ టైమ్‌లో. ఏమైనా గేమ్ ఆడుతుందా? లేదంటే ఇగ మొత్తం రిలీజ్ చేసి పడేసిందా? సో, తనైతే క్లియర్‌గా చెప్పినాడు రిలీజ్ అయినాను అని. సో, తన కెరియర్ ఇక్కడితో ఎండ్ అవ్వలేదని గూడా క్లియర్‌గా చెప్పిండు. సో, ముందుకెళ్తాడంట. అది గూడా మెన్షన్ చేసిండన్నమాట. సో, చూడాలి మరి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో వేరే ఔట్ సైడ్ రెజ్లింగ్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ గురించి. సో, మనకిదొక సాలిడ్ రూమర్ వస్తుందన్నమాట. ఇప్పుడు రోమన్ రైన్స్ టీమ్‌లో ఏ మెంబర్స్ ఉంటారో అండ్ ఇటు మన విజన్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారో అనే దానిపైన ఇప్పుడు మన రోమన్ రీన్స్ టీమ్‌లో మన రోమన్ రీన్స్ ఉంటారంట. అండ్ నెక్స్ట్ జేకబ్ ఫాటు ఉంటారంట. అండ్ మన జే ఊసో ఉంటారంట. సీఎం పంక్ ఉంటారంట. అండ్ ఇంకా మన జిమ్మీ ఊసో లేదంటే ఎలియా నైట్ ఈ టీమ్‌లో ఉంటారని ఇలాంటి టాక్ అయితే ఇనిపిస్తుంది. సో, ఇప్పుడు వీళ్ళ టీమ్‌లో రోమన్ రీన్స్ టీమ్‌లో వీళ్ళు ఉంటారంట. అండ్ మన విజన్ టీమ్‌లో ఎవరుంటారంటే మన సెత్ రాలిన్స్ ఉంటారు. బ్రాన్ ఉంటారు. వాళ్ళు ముగ్గురు అయిపోయినారు. అండ్ మన బ్రాక్ లెస్నర్ ఉంటారంట. బ్రాక్ లెస్నర్ మన విజన్ టీమ్‌లో వస్తారంట. అండ్ ఇంకొకటి మన ఆస్టిన్ థియరీ వస్తారంట విజన్ టీమ్‌లోకి. సో, వీళ్ళు 5గురు ఉంటారంట. అటు రోమన్ రైన్స్ టీమ్‌లో రోమన్, జేకబ్, సీఎం పంక్ అండ్ జే ఊసో, జిమ్మీ ఆర్, ఎలియా నైట్ ఉంటారని ఇలాంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. సో, ఇప్పుడు మరి బ్రాక్ లెస్నర్ గనుక విజన్ టీమ్‌లో యాడ్ అయితే ఎలా ఉంటది? ఎందుకంటే రోమన్ రైన్స్ టీమ్‌లో రోమన్ రైన్స్‌ని కావచ్చు, లేదంటే జిమ్మీ ఊసోని కావచ్చు, వాళ్ళందరిని ఎక్కువగా పవర్‌ఫుల్‌గా చూపిస్తలేదు. బ్రాక్ లెస్నర్ గనుక వస్తే వార్ వన్ సైడ్ అయిపోతదని అనిపిస్తుంది. సో, నాకైతే సూపర్ సినా వస్తే బెటర్ ఉండేది అనిపించింది. బట్ సూపర్ సినా కోసం డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయంట సర్వైవర్ సీరీస్‌లో. సో, ఇప్పుడు ఇదే నిజం అవ్వాలని చెప్పలేం. ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో వీళ్ళే ఉంటారు. మన రోమన్ రైన్స్ టీమ్‌లో ఈ సూపర్ స్టార్సే ఉంటారు. అండ్ విజన్ టీమ్‌లో ఈ సూపర్ స్టార్సే ఉంటారు అని గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే ఇది టాకయితే ఇనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇది 1 వీక్ బ్యాకే డిసైడ్ అయిపోయింది అన్నట్టుగా ఇలాంటి టాక్ ఇనిపిస్తుంది. బట్ ఇది జరగాలని లేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో గూడా చాలా చేంజెస్ చేస్తది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఈ విధంగానే ఉంటాయి. ఇప్పుడు రోమన్ రీన్స్ టీమ్‌లో ఈళ్ళే ఉంటాయి. అండ్ విజన్ టీమ్‌లో బ్రాక్ లెస్నర్ వస్తే గనక మేబీ కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. అటు బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, మన బ్రాక్ లెస్నర్ ఉన్నారంటే ఇగ వార్ వన్ సైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో, చూడాలి మరి దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారో. అండ్ ఇటు సైడ్ రోమన్ రీన్స్ గూడా చిన్న సూపర్ స్టార్ ఏం గాదు. అండ్ మన జేకబ్ ఫాటు గూడా ఉన్నాడు. సో, జేకబ్ ఫాటు గూడా మామూలు సూపర్ స్టార్ ఏం గాదు. ఇచ్చి పడేస్తాడు అందరికి. సో, చూడాలి మరి దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారో. సో, ఇదే గనక ఉంటే కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ నెవర్ సే నెవర్ ఏదైనా జరగొచ్చన్నమాట. అండ్ ముందే చెప్తున్నాను వీళ్ళే ఉంటారని గ్యారంటీగా చెప్పలేం. ప్రెజెంట్ టాక్ ఇనిపిస్తుంది కాబట్టి మీకోసం షేర్ చేసినాను. సో, ఇప్పుడు మీరు చెప్పండి. ఇదే టీమ్ ఇప్పుడు చెప్పినట్టుగా రోమన్ రీన్స్ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారో అండ్ విజన్ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళే ఉంటే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది. సో, మీరు ఈ మ్యాచ్‌లో ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో, మనమేమో మన జాన్ సీనాని ఈ వార్ గేమ్స్‌లో ఇన్వాల్వ్ అవుతే మంచిగుంటదని అనుకుంటున్నాం. బ్రాక్ లెస్నర్ స్క్వాష్ చేసి పడేసిండు.
సో మన జాన్ సీనా మళ్ళొకసారి రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నాం బ్రాక్ లెస్నర్ పైన. బట్ ఈ సర్వైవర్ సిరీస్‌లో మన జాన్ సీనాకి మన డామినిక్ మిస్టీరియోతో మ్యాచ్ బుక్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. అది గూడా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. సో మన సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో జాన్ సీనా వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు అన్నట్టుగా ఇలాంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. సో చూడాలి మరి అప్పటిదాకా డాము ఛాంపియన్‌గా ఉంటాడా? ఉండడా? ఇప్పుడు రూసెవ్ వెనకాల పడుతున్నాడు. అండ్ పెంటాతో గూడా మ్యాచ్ ఉంది. వీళ్ళందరిని దాటుకొని మన డామినిక్ మిస్టీరియో స్టిల్ ఛాంపియన్‌గా ఉంటాడా అనేది డౌట్ అన్నమాట. బట్ ఉంటేనే బెటర్. ఎందుకంటే జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోవాలి. జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. అది విన్ అవుతే తను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతాడు. మెయిన్ రోస్టర్‌లో ఉన్న అన్ని ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన మనిషి అవుతాడు. సో దానితో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతాడు కాబట్టి సో మళ్ళీ ఆపర్చునిటీ రాదు జాన్ సీనాకి. మళ్ళీ ఇలా రెజ్లింగ్ చేయలేడు గదా! సో అది చేసి తీరాలి మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఈ వార్ గేమ్స్‌లో ఇన్వాల్వ్ చేయకపోతే మేబీ మన జాన్ సీనాని ఆ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయ్యేలా చేయాలన్నమాట ఈ సర్వైవర్ సిరీస్‌లో. దానికి బదులు ఇక ఏం చేసినా మొత్తం వరస్టే అని చెప్పాలి. ఎందుకంటే ఇక తక్కువ డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ చేయకపోయినా సరే మనకి వార్ గేమ్స్‌లో యాడ్ చేసినా సరే రాలో వస్తాడు. రా కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ 2 రా షోలలో వస్తాడు. సో అక్కడ మేబీ ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ పెట్టి ఛాంపియన్ అయ్యేలా చేయాలన్నమాట మన జాన్ సీనాని. సో ఇది ఫ్యాన్స్ రిక్వెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ ఇంకొకటి మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో పొలిటికల్ లీడర్స్‌ని తీసుకొద్దాం అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. అంటే ట్రంప్‌ని తీసుకొద్దాం అన్నట్టుగా ప్లాన్స్ చేస్తుందంట. సో చూడాలి ఈ ప్లాన్స్ అన్ని వర్కౌట్ అవుతాయా? అవ్వవా? సో మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ నెవర్ సే నెవర్. ట్రంప్‌కి డబ్ల్యూడబ్ల్యూఈకి మంచి అండర్‌స్టాండింగ్ అయితే ఉంది. వస్తాడు. ప్లాన్స్ అన్ని సెట్ అవుతే వచ్చినా రావచ్చన్నమాట. చెప్పలేం. ఇంతకుముందు చాలా సార్లు కనిపించిండు ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. సో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మళ్ళీ 2 సార్లు జరుగుతదన్నమాట. నవంబర్ స్టార్టింగ్‌లో జరగబోతుంది. అండ్ డిసెంబర్ మధ్యలో జరగబోతుంది. ఈ నవంబర్ మంత్‌లో జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం మన సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తుంది అన్నట్టుగా ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే కంపల్సరీగా వీళ్ళ మధ్యలో ఛాంపియన్‌షిప్ ఉండొచ్చు. సో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగొచ్చన్నమాట. సో చూడాలి మరి ఈ మ్యాచ్ జరుగుతదో, జరగదో. నాకు తెలిసైతే ఈ మ్యాచ్ జరగాలి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో. ఎందుకంటే రీసెంట్‌గా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని చూడాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు. స్టార్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండే చాలా మంది ఫ్యాన్స్‌కి. బట్ దాని తర్వాత ఏమైందంటే బోరింగ్ మ్యాచెస్‌లు పెట్టడం వల్ల చాలా మందికి నచ్చలేదు. సో ఈ మ్యాచ్ గనుక దాంట్లో పెడితే చాలా మందికి ఇంట్రెస్ట్ కలుగుతది. ఈ మ్యాచ్ పైన చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ వాళ్ళ ఫ్యూడ్‌ని ఎండ్ చేయాలి. ఈ మ్యాచ్‌ని కంపల్సరీగా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరిపించాలని నాకు గూడా అనిపిస్తుంది. మరి మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. మన కోడీ రోడ్స్ ఈ సర్వైవర్ సిరీస్‌లో తన ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేస్తాడు అన్నట్టుగా ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. సో ఇప్పుడు మన కోడీ రోడ్స్ అపోనెంట్ గురించి మాట్లాడితే మేబీ డ్రూ మ్యాకెంటైర్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా ఇలాంటి ఒక టాక్ అన్నమాట. లేదంటే మన జేకబ్ ఫాటు వచ్చినా రావచ్చు మన కోడీ అపోనెంట్‌గా అని ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. ఎందుకంటే స్మాక్ డౌన్‌లో వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అయితే వచ్చినారు. సో దానికోసమే అనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో మన కోడీ రోడ్స్ డ్రూ మ్యాకెంటైర్‌తోనైనా లేదంటే జేకబ్ ఫాటుతోనైనా ఫైట్ చేసినా చేయొచ్చు అని ఇలాంటి ఒక టాక్ అన్నమాట. మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. లేదంటే నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. సో నెక్స్ట్ అపోనెంట్స్ మన కోడీ రోడ్స్‌కి డ్రూ అండ్ మన జేకబ్ అని అంటున్నారు. ప్రెజెంట్ టాక్ అన్నమాట. సో ఇవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అప్డేట్స్. అందుకోసమే మీ అందరి కోసం షేర్ చేసినాను. సో ఇక మనం స్మాక్ డౌన్ గురించి మాట్లాడదాం. స్మాక్ డౌన్‌లో మన ఎంఎఫ్‌టి బ్యాక్ వచ్చేసినారన్నమాట. సో నిజంగా వేరే లెవెల్ అనిపించింది అది. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన కోడీ రోడ్స్ వచ్చినారు. కోడీ రోడ్స్ ఎంట్రీ అవ్వగానే చాలా మంది ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేసినారు మన కోడీ రోడ్స్‌కి. కోడీ రోడ్స్ అని పాట కూడా పాడినారు. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్‌లోకి వస్తారన్నమాట. అండ్ రింగ్‌లో ఆ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్‌షిప్ ఉంటది. సో అక్కడ రింగ్‌లో పెడతారన్నమాట. అండ్ స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లో కూడా చాలా చూపిస్తారు దాన్ని. అండ్ మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌తో అంటారన్నమాట దేని గురించి మాట్లాడదామని. సో మనం సెత్ రాలిన్స్ గురించే మాట్లాడదాం అన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్తారు.
సో ఇప్పుడు పాల్ హిమన్ ఏదైతే చెప్పిండో సో అది కరెక్ట్. సెత్ రాలిన్స్ గురించి చెప్పింది కరెక్ట్. సో ఇప్పుడు ఫ్యూచర్‌ని నడిపిస్తా అని చెప్తుండు. బట్ WrestleMania 40లో నన్ను నడిపించిండు. ఒక టైప్‌లో నాకు హెల్ప్ చేసిండు. ఈ చాంపియన్‌షిప్‌ని నేను గెలిచేలా చేసిండు. బట్ ఇప్పుడు ఏందంటే సెత్ రాలిన్స్ ఒక అకిల్స్ హీల్ లాగా మారిపోయిండు. సో తనొక అకిల్స్ హీల్ లాగా మారిపోయిండు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్ పేరు తీయగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు మన సెత్ రాలిన్స్‌కి. నాకర్థం కాదు సెత్ రాలిన్స్‌ని ఎందుకు బూ చేస్తున్నారు? అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్‌ని తిడతారు. ఒక డిఫరెంట్ వర్డ్‌ని యూజ్ చేసి తిడతారన్నమాట సెత్ రాలిన్స్‌ని. అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సెత్ రాలిన్స్ వ్యాంకర్ అని తిడతారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ ఏమంటున్నారు నాకర్థం అవ్వట్లేదు. హే మైకెల్ కోల్ వాయిస్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ నువ్వు చెప్పు. అక్కడున్న ఫ్యాన్స్ ఏమంటున్నారో అని నువ్వు చెప్పు అని మన మైకెల్ కోల్‌ని అడుగుతారన్నమాట. మైక్ ఇసిరేస్తారు మన మైకెల్ కోల్‌కి. అండ్ అప్పుడు మన మైకెల్ కోల్ చెప్పరది. మన వేడ్ బ్యారెట్ మైక్ తీసుకొని చెప్తారన్నమాట. సెత్ రాలిన్స్ ఈజ్ ఎ వ్యాంకర్ అని ఫ్యాన్స్ అంటున్నారని మన వేడ్ బ్యారెట్ చెప్తారు. అంటే దాని అర్థం ఏందంటే ఒక టైప్‌లో ఒక ఫూలిష్ వ్యక్తి అంటే దేనికి పనికిరాడు. ఈ టైప్‌లో అర్థం వస్తదన్నమాట. ఒక పర్టిక్యులర్ మీనింగ్ అనేది ఉండదు. సో ఒక తిట్టడానికి, ఒక మనిషిని తిట్టడానికి, ఇన్సల్ట్ చేయడానికి వాడతారన్నమాట ఈ పదాన్ని. దాన్ని ఫ్యాన్స్ అందరూ అంటారు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ కూడా ఫుల్ ఫన్ చేస్తాడప్పుడు. అండ్ దాని తర్వాత ఇక మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాడన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు కదా డబ్ల్యూడబ్ల్యూఈకి. సో మీకు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇష్టం. సో మీ సౌండ్ చూస్తే నాకు చాలా అనిపిస్తుంది అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ప్రెజెంట్ ఉన్న సూపర్ స్టార్స్ గురించి మాట్లాడతారన్నమాట. ఈ కంపెనీని ఎవ్వరు లీడ్ చేస్తున్నారు. సో ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఒక టీము. నాట్ ఏ మెంబర్ అన్నట్టుగా, నాట్ ఏ సూపర్ స్టార్ అన్నట్టుగా ఈ టైప్‌లో అంటారన్నమాట. మన రోమన్ రీన్స్ నేమ్‌ని, రేండీ ఆర్టన్ నేమ్‌ని, రియా రిప్లీ నేమ్‌ని అండ్ జే ఉసో నేమ్‌ని, సీఎం పంక్‌ని నేమ్‌ని అక్కడ మెన్షన్ చేస్తారు. వాళ్ళకి మంచిగా మాట్లాడతారన్నమాట కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఇక ఏమంటారంటే అక్కడున్న ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడతారు. అండ్ సెత్ రాలిన్స్ గురించి అంటే నీ విజన్ టీమ్ ఉంది గదా! నీ విజన్ టీమ్ వచ్చి నా పైన అటాక్ చేస్తది. బట్ నేను నిన్ను బ్లేమ్ చేయను. ఎందుకంటే నువ్వు ఒక ట్రాప్‌లో పడ్డావు. నువ్వు ఒక ట్రాప్‌ని ప్లే చేస్తున్నావు. నేను నిన్ను బ్లేమ్ చేయను అన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ నువ్వు ఏం చేసినా సరే నీ ఎరాలోనైనా, నీ ఎన్ని ఎరాలోనైనా, నీ ప్రపంచంలో ఎక్కడైనా సరే నువ్వు ఏ ఎరాలోనైనా నాతో ఫైట్ చేసినా సరే నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ ఒక స్టేట్మెంట్‌ని అయితే పాస్ చేస్తారన్నమాట. ఇక్కడితో మన కోడీ రోడ్స్ ప్రోమో అయిపోతది. సో పెద్దగా ఏం లేదు. ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడతారు. సెత్ రాలిన్స్ గురించి మాట్లాడతారు. ఆ స్ట్రీక్‌ని మెన్షన్ చేస్తారన్నమాట. మళ్ళొకసారి 3-0 అని వాళ్ళిద్దరి మధ్య ఉంది గదా! దాన్ని మెన్షన్ చేస్తారు. అంతే ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఈ ప్రోమోలో పెద్దగా ఏం లేదు. నువ్వు నన్ను ఓడించలేవని క్లియర్‌గా చెప్పేస్తారన్నమాట. సో ఇక్కడితో ఈ ప్రోమో ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి సామీ జేన్ వర్సెస్ షిన్సుకే నాకామురా మధ్య ఓపెన్ ఛాలెంజ్ జరిగిందన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం. సో మ్యాచ్ అయితే కిర్రాక్‌గా ఉంది. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో ఇక ఆల్మోస్ట్ మన షిన్సుకే నాకామురా కిన్సాషా కొట్టి ఈ మ్యాచ్‌లో విన్ అవుతారని అనుకుంటాం. ఆ మూవ్ ఇచ్చే టైంలో ఒక ముసుగు మనిషి వస్తాడన్నమాట. ఆ ముసుగు మనిషి వచ్చి మన షిన్సుకే నాకామురాని రింగ్ బయటకి లాగేస్తాడు. బ్యారికేడ్స్ అవతల పడేస్తాడన్నమాట. అండ్ ఇక మెల్లగా ఆ రింగ్ పైకెక్కి ఆ ముసుగు మనిషి ఆ మాస్క్ తీసేస్తాడు. అండ్ ఆ మాస్క్ తీసి చూడగానే ఇంకెవరో కాదు మన తామా టోంగా వచ్చేసినారన్నమాట. ఫైనల్లీ ఫేస్‌కి కూడా ఒక పెయింట్ ఏసుకుంటారు. అండ్ ఇక మన తామా టోంగా ఆ ముసుగు తీయగానే ఇక అక్కడికి మన ఎంఎఫ్‌టి మొత్తం వచ్చేస్తారు. మన తామా టోంగా వాళ్ళ బ్రదరు, మన టోంగా లోవా, జేసీ అండ్ టాలా టోంగా వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ వచ్చి ఇక మన సామీ జేన్ పైన అటాక్ చేస్తారు. మన సామీ జేన్ రింగ్‌లోనే పడిపోయి ఉంటారు. అంటే మన సామీ జేన్ పైన అటాక్ చేస్తారన్నమాట. అండ్ మళ్ళీ మన షిన్సుకే నాకామురా కూడా వచ్చి ఫైట్ బ్యాక్ చేద్దామని చూస్తాడు. బట్ ఎంతైనా అక్కడ ఉన్నది ఎంఎఫ్‌టి కదా! నంబర్స్ గేమ్. అక్కడ చాలా మంది ఉంటారు. మన షిన్సుకే ఒకడే అయిపోతాడు. వాళ్ళందరిని కుమ్మేస్తారన్నమాట. రింగ్‌లో పడుకోబెడతారు. అండ్ మెల్లగా మన సోలో సికవా కూడా వస్తారన్నమాట రింగ్‌లోకి. అక్కడ నిల్చుంటారు. వాళ్ళిద్దరిని పడుకోబెట్టి అక్కడ మన సోలో సికవా, ఎంఎఫ్‌టి అక్కడ నిల్చుంటారన్నమాట. ఒక స్టేట్మెంట్‌ని అయితే పాస్ చేస్తారు. మేము వచ్చేసినాం అన్నట్టుగా. అండ్ వాళ్ళందరైతే డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఒక సోలో సికవా తప్ప. వాళ్ళందరూ ఫేస్‌కి పెయింట్ ఏసుకున్నారు. సో డిఫరెంట్ లుక్‌లో కనిపించినారు. కొంచెం భయంకరంగా కనిపించినారు. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటది. సో ఇప్పుడు మన సోలో సికోవాకి ఛాంపియన్‌షిప్ కావాలి. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కావాలి. సో అందుకోసమే అటాక్ చేసినారు. ఫ్యూచర్‌లో జరుగుతది. తొందరలోనే జరుగుతది. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో జేకబ్ ఫాటు కనిపిస్తాడన్నమాట. కోడీ రోడ్స్ అంటే జేకబ్ ఫాటు దగ్గరికి వస్తాడు.
అండ్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం నేను వస్తున్నా అన్నట్టుగా మన జేకబ్ ఫాటు చెప్తారన్నమాట కోడీ రోడ్స్‌కి. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ కూడా పెద్దగా ఏం మాట్లాడరు. గుడ్ అని చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ మనకక్కడికి నిక్ వస్తారు. నిక్ వచ్చి మన జేకబ్ ఫాటుతో మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అంతలోనే అక్కడ మన డ్రూ మెకింటైర్ వచ్చి జేకబ్ ఫాటు పైన అటాక్ చేస్తారన్నమాట. సో, లాస్ట్ వీక్ అటాక్ చేసిండు కదా మన జేకబ్ ఫాటు. సో, దాని రివెంజ్ కోసం వచ్చి జేకబ్ ఫాటు పైన అటాక్ చేస్తాడు. అండ్ కొంచెంసేపటికి మన నికోలిస్ రిఫరీస్ వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేస్తారన్నమాట. ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ మళ్ళొక్కసారి వీళ్ళిద్దరి మధ్య బ్రాల్ జరుగుతది. ఇక మన నికోలిస్ మ్యాచ్ అఫీషియల్ చేసేస్తారు. మ్యాచ్ అఫీషియల్ చేసిన తర్వాత కూడా బ్రాల్ జరుగుతదన్నమాట. సో, మళ్ళీ రిఫరీస్ వచ్చి వేరు చేసేస్తారు మన జేకబ్ ఫాటుని, డ్రూ మెకింటైర్‌ని. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మెకింటైర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరుగుతది. అండ్ నెక్స్ట్ టిఫనీ స్ట్రాటన్ అండ్ స్టెఫనీ వాకియర్ వర్సెస్ జూలియా అండ్ కియానా జేమ్స్ మధ్య ఒక ఉమెన్స్ టాగ్ టీమ్ మ్యాచ్ చూడనీకి దొరికిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా బాగానే ఉండే రెజ్లింగ్ మంచిగానే చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన టిఫనీ స్ట్రాటన్ అండ్ స్టెఫనీ వాకియర్ అన్నమాట. సో, వీళ్ళిద్దరే ఈ మ్యాచ్‌లో విన్ అయినారు. అండ్ దాని తర్వాత మనకి షార్లెట్ ఫ్లేయర్ అండ్ మన అలెక్సా బ్లిస్, సోల్ రుకా, జరియా వాళ్ళు బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. సో, వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. అంటే కొన్ని వీక్స్‌గా ఛాలెంజ్ చేసినారు. సో, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోమని చెప్పినారు. సో, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో, ఇప్పుడు వాళ్ళకి వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ దొరికిందన్నమాట. సో, చూడాలి మరి నెక్స్ట్ వీక్‌లో జరుగుతదో. వాళ్ళు చెప్పినారు క్లియర్‌గా మీకు టైటిల్ షాట్ ఇస్తాము అని షార్లెట్ ఫ్లేయర్ అండ్ అలెక్సా బ్లిస్. అండ్ నెక్స్ట్ మనకి వాట్ 6 వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ బానే ఉండే. నిజానికి ఈ మ్యాచ్‌లో కిరాక్‌గా ఫైట్ చేసినారు మన వాట్ 6 అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్. బట్ ఏందంటే ఈ మ్యాచ్ పక్కన డిస్ట్రాక్ట్ చేస్తారు మన ఎరిక్ రావన్, నిక్కీ క్రాస్ వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ చేస్తారన్నమాట. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన స్ట్రీట్ ప్రాఫిట్స్ ఓడిపోతారు. సో, ఈ మ్యాచ్‌లో గెలిచింది ఇంకెవరో కాదు మన వాట్ 6. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ రింగ్‌లోకొస్తారు. లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు రింగు మధ్యలో. అంతలోనే అక్కడికి మన ఎంఎఫ్‌టి మెంబర్స్ మొత్తం వస్తారన్నమాట. రింగ్‌లోకొచ్చి మన ఎంఎఫ్‌టి వాట్ 6కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. ఫేస్ టు ఫేస్ నిల్చుండగానే మన నిక్కీ క్రాస్ ఎళ్లి మన సోలో సికోవ్‌కి కొంచెం ఫేస్ టు ఫేస్ దగ్గరగా నిల్చుంటదన్నమాట. అండ్ అప్పుడు మన సోలో సికోవ్ ఫేస్ చూడాలి. పక్కకెళ్ళే పొట్టిదానా అన్నట్టుగా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టినారన్నమాట. ఫుల్ సీరియస్‌గా కనిపించినారు ఎంఎఫ్‌టి అయితే. అంటే ఇప్పుడు దీని అర్థం ఏందంటే వీళ్ళిద్దరు ఎందుకు ఫేస్ టు ఫేస్ వచ్చినారంటే సో, ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, వాళ్ళ దగ్గర ఛాంపియన్‌షిప్స్ ఉండే ఒకప్పుడు మన ఎంఎఫ్‌టి న్యూ బ్లడ్ లైన్‌లో. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కూడా ఉండే. అవన్నీ కోల్పోయినారు. సో, మళ్ళీ వాటి కోసం ఫైట్ చేస్తారన్నమాట. సో, మళ్ళీ వాటిని సంపాదించుకోవడానికి ఈరోజు ఫేస్ టు ఫేస్ అయితే వచ్చినారు. మన సామీ జైన్ పైన అటాక్ చేసినారు. ఇక్కడ వాట్ 6కి కూడా ఫేస్ టు ఫేస్ అయితే వచ్చినారన్నమాట. సో, తొందరలోనే వాళ్ళకి ఛాంపియన్‌షిప్స్ వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంఎఫ్‌టిలోకి రాబోతున్నాయి. సో, ఒక గుడ్ సైన్ అని చెప్పాలి న్యూ బ్లడ్ లైన్‌కి. సో, నాకైతే అనిపించింది ఎంఎఫ్‌టి రిటర్న్ చేయడం. సో, దీన్ని ఇలాగే కంటిన్యూ చేపియాలి. వాళ్ళని స్ట్రాంగ్‌గానే చూపించాలి. మళ్ళీ డ్రాప్ చేస్తే ఇక మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు ఇక ఎంఎఫ్‌టి పైన, సోలో సికోవా పైన ఇంట్రెస్ట్ రాదు. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్య లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఇద్దరు నిజంగా కిరాక్‌గా ఫైట్ చేసినారు. ర్యాంప్ మ్యాచ్ అని చెప్పాలి స్మాక్ డౌన్‌లో రీసెంట్ టైమ్‌లో. సో, మ్యాచ్‌లో కెండో స్టిక్స్ యూజ్ చేసినారు. చైర్స్ యూజ్ చేసినారు. స్టీల్ స్టెప్స్‌ని యూజ్ చేసినారు. అండ్ రింగ్ మధ్యలో పెట్టి కూడా స్టీల్ స్టెప్స్‌ని యూజ్ చేసినారన్నమాట. ఫైట్ చేసుకున్నారు. అండ్ క్రౌడ్‌లోకెళ్ళి మరి కూడా అటాక్ చేసుకున్నారన్నమాట. నిజంగా మ్యాచ్ వేరే లెవెల్ ఉండే. మన అనౌన్సర్ టేబుల్ పైన కూడా అటాక్ చేసుకున్నారు. సో, డిఫరెంట్ అంటే డిఫరెంట్‌గా ఉంది. సో, ఈ టైప్‌లో స్మాక్ డౌన్ చూపిస్తే అయిపోయేది కదా! గత కొన్ని నెలలుగా అన్నట్టుగా అనిపించింది ఈ మ్యాచ్‌ని చూస్తే. నిజంగా బాగుంది. ఈ మ్యాచ్ అయితే ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇక లాస్ట్‌గా వీళ్ళిద్దరూ క్రౌడ్‌లోకెళ్ళి ఫైట్ చేస్తారు. అక్కడ క్రౌడ్ పక్కకే అంటే ఫ్యాన్స్ పక్కకే ఉండి ఫైట్ చేస్తారన్నమాట. మన డేమియన్ ప్రీస్ట్ ఇక ఫినిషర్ ఇద్దామని చూస్తాడు ఇక లాస్ట్‌కి. ఇక ఫినిషర్ ఇచ్చేద్దామని చూస్తాడు. అండ్ అప్పుడే ఇక ఫ్యాన్స్ మధ్యలో నుండి జెలినా వేగా వస్తది. జెలినా వేగా వచ్చి అటాక్ చేయొద్దు అని బ్రతిమలాడుతది. ఎలిస్టర్ బ్లాక్‌ని పైన అంటే కొట్టొద్దు అన్నట్టుగా బ్రతిమలాడుతదన్నమాట. ఆయన బ్రతిమలాడి అక్కడ నుండి పక్కకెళ్ళిపోతది. ఎలిస్టర్ బ్లాక్‌తో మాట్లాడి పక్కకెళ్ళిపోతదన్నమాట. అండ్ ఇప్పుడు ఇక మన డేమియన్ ప్రీస్ట్ కొట్టేద్దాం ఇక ఫినిషర్ ఇచ్చేద్దామని చూస్తాడు. అంతలోనే మన అలిస్టర్ బ్లాక్ ఫైర్ బాల్ కొడతాడన్నమాట.
అండ్ మన డేమియన్ ప్రీస్ట్ మొఖానికి మొత్తం ఫైర్ వచ్చేస్తది. అండ్ ఇక బ్లాక్ మాస్క్ కనెక్ట్ చేస్తాడు అలిస్టర్ బ్లాక్ మన డేమియన్ ప్రీస్ట్ కి. అక్కడ నుండి కింద పడిపోతాడు ఇక మన డేమియన్ ప్రీస్ట్. ఇక లెవర్ అన్నమాట లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ కదా. సో ఈ మ్యాచ్ లో మన అలిస్టర్ బ్లాక్ ఈ విధంగా హెల్ప్ అవుతాడు. ఒక టైప్ లో జెలినా వేగా హెల్ప్ చేసిందని చెప్పాలి. అండ్ చూస్తే హెల్ప్ చేసినట్టుగా లేదు, అంటే కొట్టద్దు బతిమలాడుతున్నట్టుగా అనిపించింది కానీ బట్ డిస్ట్రాక్ట్ చేసింది. వాళ్ళిద్దరు ఒకటైపోయినారు. వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా కపుల్స్ అన్నమాట, భార్యాభర్తలు. సో తన భార్య హెల్ప్ చేసింది. సో తను హీల్ కాబట్టి పెద్ద ఫరక్ పడదు. సో ఇక్కడే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నాకైతే పర్లేదురా భయ్, చూడొచ్చు అన్నట్టుగా అనిపించింది స్మాక్ డౌన్ అయితే.